హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. 2 బంగాళదుంపలతో చాలా కమ్మగా క్రిస్పీగా 2 నిమిషాల్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. పొటాటో రెసిపీస్ అంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి కదా. వారి కోసం ఇలా నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి చేసి చూడండి. అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. సింపుల్గా టేస్టీగా, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా, అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 బంగాళదుంపలను తీసుకోండి. దానికి వాటికి పైపీలంతా కూడా ఇలా రిమూవ్ చేసుకోండి. మీరు బంగాళదుంపల్ని కొన్ని ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. నేను 2 బంగాళదుంపలతో మాత్రమే చూపిస్తున్నాను కదా. ఇలా పైపీలంతా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని గ్రేటర్తో తురుముకుందాం. తురుము అనేది మరి ముద్దలాగా చిన్నగా రాకుండా కొంచెం పొడవుగా సన్నగా పలుకుల్లాగా వచ్చేలా తురుముకోండి. గ్రేటర్కి పెద్ద హోల్స్ ఉన్న వైపు తురిమినట్లయితే తురుము అనేది కొంచెం పెద్దగా పలుకులుగా వస్తుంది. ఈ విధంగా తురిమి తీసుకోండి. ఈ తురుమంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తురుముని శుభ్రంగా వాటర్తో కడుగుదాం. తురుము అనేది ఇలా పలుకులుగా వచ్చినట్లయితే స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా తురుముకుని తీసుకున్న బంగాళదుంపని ఒక గిన్నెలోకి వేసుకుని గిన్నెలో వాటర్ అనేవి ఎక్కువగా పోసి ఈ తురుముని బాగా కడగాలి. చేత్తో బాగా వాటర్లో కలుపుకుంటూ కడిగినట్లయితే ఇలా తెల్లగా ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి కడిగిన బంగాళదుంపని వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా గట్టిగా వేళ్ళతో పిండుతూ పొడిగా ఉన్న బంగాళదుంప తురుము మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. వాటర్ అనేవి అస్సలు రానివ్వద్దు. వాటర్ అనేవి ఉంటే స్నాక్స్ ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి. ఎక్కువగా మనం తినలేము. అందుకే ఇలా వాటర్ని బాగా గట్టిగా పిండుకుని పొడిగా ఉన్న తురుముని మాత్రమే తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, అది వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్లు మైదా పిండిని కూడా వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పొడి కూడా వేసుకోండి. బ్లాక్ పెప్పర్ పొడి వేసుకున్నాం కదా, వైట్ పెప్పర్ కూడా వేసుకోండి. మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకులు, కొత్తిమీర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దుంపలకి పట్టేంత వరకు చేత్తో బాగా కలపండి. మరీ ఎక్కువగా పిసుకుతున్నట్లుగా కలిపినట్లయితే మరలా దుంపలో నుండి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి పిండంతా కూడా ముద్దలాగా పలుచగా వచ్చేస్తుందండి. అలా కాకుండా వేళ్లతో పైన లైట్గా ఇలా కలుపుతూ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దుంపలకి పట్టేలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దుంపలో బాగా కలిపాం కదా. మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలపటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెంగా బంగాళదుంప ముద్దని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే దుంప అంతా కూడా లోపల వరకు బాగా ఉడికి తింటున్నప్పుడు క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి.
హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒకేసారి పైన అంతా కూడా వేగుతుంది కానీ లోపలంతా పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా చిన్న మంట మీద మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసినట్లయితే అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది, లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి, ఎందుకంటే మనం దుంపలో ఉన్న వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండి తీసుకున్నాం కదా. సింపుల్గానే ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. తక్కువ ఆయిల్తో కూడా వీటిని కుక్ చేసుకోవచ్చండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కువగా చిన్నపిల్లలకి పొటాటో రెసిపీస్ని చేసి పెడుతూ ఉంటాం కదా. ఒక్కసారి ఈ ప్రాసెస్తో చేసి చూడండి. 2 నిమిషాల్లో కంప్లీట్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. డైలీ ఒకే స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అన్నీ కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవటమే. క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ అయిపోయాయండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేయండి. పిల్లలకి సర్వ్ చేస్తున్నప్పుడు టొమాటో సాస్తో సర్వ్ చేసినట్లయితే వారికి చాలా బాగా నచ్చుతుంది ఈ స్నాక్స్ రెసిపీ అనేది. చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు టీ టైం స్నాక్స్గా కూడా వీటిని చేసుకుని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.